హిందువులపై దాడులకు వ్యతిరేకంగా హిందూ చైతన్యానికి సనాతన హిందూ ధర్మ వేదిక పనిచేస్తుందని ఆ సంఘ నాయకులు తెలిపారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో రైట్ మైదానంలో జరిగే విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాట్లను సంఘ నాయకులు పరిశీలించి మీడియాతో మాట్లాడారు. రేపటి కార్యక్రమానికి భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి సారథ్యంలో మహంతుల బృందం రానుందని తెలిపారు. కాశీ మహాహారతి తరహాలో హారతి కార్యక్రమంతో పాటుగా ఆధ్యాత్మిక ప్రవచనాలుంటాయన్నారు. హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు వ్యతిరేకించినా మేము నిర్ణయించుకున్నాం. మేము ఆశించింది రేపు నెరవేరబోతున్నది. 24 తారీఖు శనివారము సాయంత్రం 5:01 శ్రీ 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 కమలానంద భారతి భువనేశ్వరి పీఠాధిపతులు గారి సారథ్యంలో గొప్ప మహంతుల ఒక బృందం ఆదిలాబాద్ పట్టణాన్ని పునీతలం చేయడానికి వస్తున్నది. సనాతన ధర్మ హిందూ వేదిక ఆధ్వర్యంలో ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏదైతే మేము పూనుకున్నామో అందుకు అందరూ సహకరిస్తున్నారు. ఏది ఏమైనా రేపు బ్రహ్మాండమైన కార్యక్రమం ఉన్నది. ఇందులో భాగంగా మన కాశీ ప్రయాగం నుండి వస్తున్న మహంతులు, మన పూజారులు, వారు మహారతి కార్యక్రమం ఉంటుంది. ఆదిలాబాద్ పట్టణ చరిత్రలో మొదటిసారి ఈ మహత్తరమైన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఆదిలాబాద్లో కాకుండా పూర్తి దేశంలో జరుగుతున్న కొన్ని మతపరమైన హిందూ సమాజం మీద జరుగుతున్న దాడులు, సాంస్కృతిక దాడులు, సాంప్రదాయిక దాడులు, వీటిని దృష్టిలో పెట్టుకొని హిందువులందరినీ సమీకరించి ఒక చైతన్యపరిచే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం